మరి అదేవిధంగా రైతే రాజు అనే నినాదంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందుకు అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,598 కోట్ల కేటాయించడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి అద్దం పడుతుంది. సంక్షేమానికి సదా పెద్దపీట వేస్తుంది కూటమి ప్రభుత్వం. దానికి అనుగుణంగానే మొత్తం సంక్షేమానికి రూపాయలు 91,527 కోట్ల కేటాయింపు జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం ఇంత భారీగా సంక్షేమానికి నిధులు కేటాయించిన దాఖలాలు మనకు కనిపించవు. ఇక మన కలల రాజధాని అమరావతికి భారీగానే కేటాయించారు అని చెప్పుకోవచ్చు. ఈరోజు మరి ఎందరో ఆకాంక్ష రాజధాని గత ప్రభుత్వ నిర్వాహకుల ఆలోచన తత్పరత వల్ల కావచ్చు, వాళ్ళ యొక్క అవివేకం వల్ల కావచ్చు, రాజధాని అంటేనే మనకి లేని పరిస్థితిని తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుంది. రాజధాని అంటేనే ఒక మూడు ముక్కల ఆట చేసిన పరిస్థితి కనపడుతుంది. రాజధాని అంటేనే ఇది శవాల దిబ్బ అని అభివర్ణించుకున్న పరిస్థితి మనందరం చూసాం. అలాంటి రాజధానిని నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కలల రాజధానిగా యావత్ ప్రపంచం కూడా ఈ రాజధాని వైపు చూసేలాగా ఎంతో ధీటుగా ఈరోజు నిర్మాణాత్మకంగా మన రాజధానిని ముందుకు తీసుకెళ్లడం చాలా చాలా సంతోషకరం.